ప్రత్యక్ష దైవం ఆదిత్యుని రథసప్తమి సందర్భంగా అరసవెల్లి క్షేత్రం కలకలాడుతుంది. సూర్య జయంతి సందర్భంగా స్వామివారి నిజరూపాన్ని చూసి తరించేందుకు భక్త జనం తరలి వచ్చారు. ఆలయ పరిసరాల్లో సందడి వాతావరణం నెలకొంది. ఆదిత్యుడి దర్శనానికి సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు క్యూ లైన్లో బారులు తీరారు. అర్ధరాత్రి మొదలైన మహాక్షీరాభిషేక సేవలు కన్నుల పండుగగా సాగింది. అరసవెల్లి పుణ్యక్షేత్రం నుంచి మా శ్రీకాకుళం ప్రతినిధి వరప్రసాద్ భక్తుల మనోగతంతో అందిస్తున్న వైనం చూడండి. మాఘమాసంలో వచ్చే సప్తమినే రథసప్తమి అంటారు. ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లాలో అరసవెల్లిలో వేయించేసి ఉన్న సూర్యనారాయణ స్వామి తాలూకా రథసప్తమి వేడుకలు అంగరంగ వైభవంగా మొదలయ్యాయి. అర్ధరాత్రి 12 గంటల 15 నిమిషాలకి తొలి పూజ చేశారు అర్చకులు. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున దేవాదాయ ధర్మాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ వినయ్ చంద్ గారు పట్టు వస్త్రాలను సమర్పించారు. ఆయనతో పాటు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు గారు కూడా ఆయనతో వెళ్ళి స్వామివారిని దర్శించుకున్నారు. ముఖ్యంగా చూసుకునేసరికి ఈసారి మాత్రం వేలాది మంది భక్తులు క్యూ లైన్లో నిలబడ్డారు. ఈసారి ఉచిత లైన్లు 2 లైన్లుగా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా చూసుకునేసరికి స్వామివారికి దర్శించుకునే వాళ్ళ సమయాన్ని కూడా కుదించే విధంగా అన్ని ఏర్పాట్లు చేశామని చెప్పి అధికారులు చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ 100 రూపాయలు అలాగే 300, 500 రూపాయలు లైన్లు కూడా వీళ్ళు ఏర్పాటు చేశారు. ఆ లైన్లో ఉన్న వాళ్ళని ఒక టైం స్లాట్ ఇచ్చారు. ఆ స్లాట్ ప్రకారం అందరూ రావాలని చెప్పేసి వీళ్ళు చెప్పడంతో భక్తులు ఎవరునూ తోపులాట లేకన్నా గత సంవత్సరం రథసప్తమి కన్నా ఈసారి రథసప్తమిలో మాత్రం చూసుకునేసరికి ఎటువంటి ఇబ్బంది లేకన్నా లైన్లు మాత్రం సాఫీగా సాగుతున్నాయి. చుట్టూ ఒక పక్కనే ఇంతకుముందు ఇదంతా రద్దీగా ఉండేది. ఆ రద్దీగా ఉండే సమయంలో కూడా భక్తులు చాలా తోపులాట జరిగేది. ఈసారి మాత్రం తోపులాట జరగకన్నా అన్ని ఏర్పాట్లు చేశారు. మాత్రం తెలిసి చాలా మంది భక్తులు లైన్లో వస్తున్నారు. వాళ్ళు అడుగుదా వస్తారు. అయ్యో చెప్పండి, మీరు ఉచిత లైన్కి వచ్చారా లేకపోతే డబ్బులు దీని మీద వచ్చారా? మీరు 100 రూపీస్ లైన్కి వచ్చి 100 రూపీస్. ఎన్ని గంటల నుంచి వెయిట్ చేశారు మీరు? ఇప్పుడు మేము 1 గంట అవుతుంది. గంట అవుతున్నదా? ఎలాగుంది? గతంలో వచ్చారా మీరు? ఇదే ఫస్ట్ టైమా? ఇదే ఫస్ట్ టైం. ఎలా ఉంది దర్శనంకి? బాగా క్లౌడ్గా ఉంది. బాగా జనాలు కూడా ఎక్కువ జనం వచ్చారు. బాగా అదేవిధంగా కొంతమంది ఉన్నారు. సార్ ఎలా ఉన్నాయి ఏర్పాట్లు, ఎలా ఉన్నాయి చెప్పండి సార్. మాది ఇదే ఊరండి, కానీ ఈసారి మాత్రం ఎప్పుడు లేని విధంగా అందరికి సదుపాయంగా ఫ్రీగా దర్శనం అయ్యేది, ఎవరికి ఇబ్బంది లేకుండా చాలా హ్యాపీగా దర్శనాలు అవుతున్నాయి. మాది ఇదే ఊరైనది కూడా బొండి శంకర్ గారి దయ వల్ల చాలా హ్యాపీగా దర్శనాలు అవుతున్నాయి. ఓకే సార్, చెప్పండి సార్ ఎలా ఉన్నది? ఇప్పుడు ఏర్పాట్లు చాలా బాగున్నాయి సార్. ఇదే విధంగా జరిగితే మనకి భక్తులకి ఎవరికి ఫ్రీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ. చెప్పమ్మా. చాలా ఫ్రీగా ఉంటుంది. చాలా అంటే తోసుకోవడం గట్ట ఏం లేదు, చాలా ఫ్రీగా వెళ్తున్నాం. మీరు ఉచిత దర్శనం అలా డబ్బులు ఇచ్చి చేస్తున్నారా? 100 రూపాయలు దర్శనం. 100 రూపాయలు. ఎన్ని గంటలకు వచ్చారు? ఎన్ని గంటలకు వెళ్ళారు? ఎక్కడ కొన్నారు? హాఫ్ అన్ అవర్ 1 గంట అయిందండి. అంతే. బాగా నడిచారు ఇక్కడే దగ్గరలో. ఇక్కడ దగ్గరలో 1 కిలోమీటర్. చెప్పమ్మా ఎలా ఉంది? బాగుందండి, బాగా ఉంది దర్శనం, బాగా ఉంది. లైన్ బాగానే ఉంది, గొడవలు అది లేదు. చాలా బాగా. సార్ చెప్పండి ఎలా ఉంది? బాగానే ఉంది, లైన్ సాఫీగా వెళ్తుంది, పర్వాలేదు. ఇంకేమైనా ఫెసిలిటీస్ కావాలి? బాగానే ఉంది, ప్రజెంట్ అయితే బాగానే ఉంది. ఏది ఏమైనప్పటికీ లైన్లు మాత్రం సాఫీగా సాగుతున్నాయి. ఎందుకంటే ఇబ్బంది లేకన్నా ఉన్నది. మౌలిక సదుపాయాలు కూడా ఏర్పాటు చేసామని చెప్పేసి చెప్తున్నారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకన్నా పోలీస్ సిబ్బంది కూడా 2300 మంది తోటి పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. ఎవరికి ఎటువంటి లోటుపాట్లు రాకన్నా. అదేవిధంగా కొబ్బరికాయలు కొట్టడానికి కూడా లైన్లోనే వచ్చే విధంగా అక్కడ పెట్టిన ఆ కొబ్బరికాయలని స్వామివారికి సమర్పించడానికి ఇక్కడి నుంచి తీసుకొని వెళ్ళి కొబ్బరికాయలు కొట్టేవారు. గతంలోని ఈ కొబ్బరికాయలు లోపల కొట్టడం వల్ల రద్దీ ఎక్కువ జరిగేది. ఆ స్వామివారికి ఈ కొట్టిన కొబ్బరికాయలు కూడా వీళ్ళే తీసుకుని వెళ్ళే విధంగా అన్ని ఏర్పాట్లు చేశారు. మాత్రం మనకి ఇక్కడ తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ శ్రీకాకుళం జిల్లాలో రథసప్తమికి సంబంధించి ఈసారి మాత్రం ఎటువంటి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేశారని మాత్రం భక్తులు కూడా చెప్తున్నారు. ఎందుకంటే ప్రతి సంవత్సరం ఈ విధంగా ఉంటే మాత్రం మేము స్వామివారిని దర్శించుకోవడానికి వస్తామని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. ఇది శ్రీకాకుళం జిల్లాలోని రథసప్తమి సందర్భంగా భక్తుల తలకు మనోగతం. కెమెరామెన్ గోపితో వరప్రసాద్, HM టీవీ, శ్రీకాకుళం.